నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పూర్వోదయ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తీర్ణం, గ్రామ పంటల విస్తీర్ణం, గ్రామ రహదారుల వసతుల కల్పనకు నిధులు వినియోగించాలని ఆదేశం. విదేశాలలో బిజీగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నోవేషన్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. పూర్వోదయ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధుల ఆధారంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తీర్ణ, గ్రామీణ రహదారుల వంటి మౌలిక వసతుల కల్పనకు ఈ పథకం నిధులను వినియోగించాలని అన్నారు. సచివాలయంలో పూర్వోదయ పథకం ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాలో 82 క్లస్టర్ల ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి, 20 లక్షల ఎకరాల ఉద్యాన పంటలు విస్తరించేలాగా చర్యలు చేపట్టాలని సూచించారు. పూర్వోదయలో భాగంగా 40,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందులో 20,000 కోట్ల సాగునీటి ప్రాజెక్టులకు, మిగతా 20,000 కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టాలి. అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 5,000 కోట్లతో ప్రత్యేకంగా గ్రామీణ రహదారులు నిర్మించాలని, వాటికి జాతీయ రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయాలని కోరారు. అలాగే ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం ప్రాజెక్టులను, 1,021 చెరువులను పూర్తి చేసి ఉద్యాన పంటలకు నీరు అందించేలాగా కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించారు. పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంపై కూడా అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. మరో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ 60 లక్షల మందికి త్రాగునీరు అందుతుందని వివరించారు. పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీల నీరు కేటాయించే వీలుంటుందని చెప్పగా ఇందుకు సంబంధించి త్వరలోనే పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నోవేషన్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా అమరావతిలో ఏఐ ఆధారిత వర్చువల్ వీడియోలు, AR, VR థీమ్ పార్కులు ఏర్పాటు చేసి అత్యాధునిక ట్రాన్స్ మీడియా నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ అమరావతిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రజ్ గ్రూప్ సీనియర్ పార్ట్నర్ ఇయాంగ్ కప్నింగ్ లోకేష్ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయ్యారు. లోకేష్ పిలుపుపై సజన్ రాజ్ కూరుప్ స్పందిస్తూ MOU మేరకు 24 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అది పూర్తయితే 10,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశంలో తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి 2024 మే 4వ తేదీన క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని, కాగా అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని కాన్వా సంస్థను లోకేష్ ఆహ్వానించారు. ఆ సంస్థ చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టర్ విభాగాధిపతి జాసన్ విల్ మార్తో మంత్రి భేటీ అయ్యారు. గిగిలియో స్పందిస్తూ ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. తమ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వెబ్ ల్యాండింగ్ లో ఏ మార్పు జరిగినా అది ఆన్లైన్లో శాశ్వతంగా నిక్షిప్తమయ్యే వ్యవస్థ తీసుకొస్తున్నట్లుగా ఆయన తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కీలక సూచనలు చేసినట్లుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ఏడాది 10,169 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించడమే లక్ష్యమని సీఎం చెప్పారని తెలిపారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాస్పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని సీఎం ఆదేశించారని అన్నారు. గత పాలకులు చేసిన తప్పుల వల్లే రెవెన్యూ సమస్యలు 66 కొనసాగుతున్నాయని విమర్శించారు. గత పాలకులు చేసిన అస్తవ్యస్త విధానాలు ఇప్పుడిప్పుడే ఓ కొలుక్కు వస్తున్నాయని అన్నారు. 22A ఫ్రీ హోల్డ్ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని పేర్కొన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై గురువారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానున్నట్లుగా ఆయన తెలిపారు. ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి, వారు అందుబాటులో లేకపోతే వాట్సాప్ కాల్ చేసి మరీ కూడా ఈ రోజున దాదాపుగా 7,600 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. ఇవన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారికి ఓపెన్ డొమైన్లో మేము అంటే మా అధికారులు ఉంటాం. అలాగే ఆన్లైన్లో కూడా కంప్లైంట్స్ తీసుకోవడం అన్నీ కూడా పరిష్కారం దిశగా
ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే దాదాపుగా ఈ ఆటోమేటేషన్స్ అయితే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. గతంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉండేది, ఆలస్యం అవుతూ ఉంటే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అర్బన్లో అయితే మొన్న 8వ నెలలో నేనే స్టార్ట్ చేశాను గుంటూరు పట్టణంలో. మరి వివిధ రూరల్ ఏరియాస్లో కూడా దాదాపుగా 1,74,000 రిజిస్ట్రేషన్ వెబ్లాండ్లో ఆటోమేటేషన్ ద్వారా పేరు నమోదయటం జరిగింది. ఇవన్నీ ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే ఎర్రర్స్ లేకుండా జీరో ఎర్రర్ రెవెన్యూ చేయాలనే లక్ష్యంతో ఆటోమేషన్ చేసుకుంటూ ఏఐ ద్వారా ఉపయోగించి ఎలా అయితే మనం రిజిస్ట్రేషన్స్ని ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థని మనం ఇంటిగ్రేట్ చేయగలము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా చెప్పడం జరిగింది. 2000 సంవత్సరం ముందు ఉన్నటువంటి అన్ని ROH కూడా రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఆటోమేషన్ చేసి దాని అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టే విధంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్గా మ్యూటేషన్ అవ్వటం, వారికి రిజిస్టర్ పోస్ట్లో ఆ డాక్యుమెంట్స్ వెళ్ళే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేసాం. ఎందుకంటే మనం చూస్తాం ప్రతిరోజు మనం రెవెన్యూ PGRs చూస్తే రెవెన్యూ సమస్య కనపడతా ఉంది. దాంట్లో చేయగలిగినవన్నీ చేయలేని ఎందుకు చేయలేము అనేది కూడా చెప్పాల్సిందిగా మేము గతంలో కూడా చాలాసార్లు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 26 జిల్లాలు ఇవాళ ఉన్నాయో 26 జిల్లాల్లో కూడా జేసీలని నూతనంగా ఎక్కడైతే లేరో అందరూ కూడా ఇమీడియట్గా వారం రోజుల్లో జేసీలను అందరినీ కూడా పెట్టి ఏదైతే జిల్లాలు పెరుగుతూ ఉన్నాయో అక్కడ కూడా అవసరం వచ్చినప్పుడు అక్కడ కూడా పెట్టి తప్పకుండా వారిని అంటే మెజారిటీగా కేవలం రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం కోసమే వాళ్ళని వాడే విధంగా అంటే డౌన్ ద లైన్ ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. మరి ముఖ్యంగా అయితే 22A మనం ఎక్కడ చూసినా కూడా వచ్చేది ఆ జాబితాని కూడా క్లారిఫై చేసి ముఖ్యంగా మా దగ్గరికి వచ్చినటువంటి గతంలో అయితే PACSలో ఆక్షన్లో కొన్ని ఉన్నాయి, కోర్టులో ఆక్షన్లో కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ యాజ్ పర్ అంటే 99 ముందు దాన్ని PACSలో అసైన్ భూములు మనం లోన్కి పెట్టుకునే అవకాశం ఉండేది. దాని తర్వాత ఏ అయితే 99 ముందు పెట్టారో అవి డబ్బులు కట్టకపోతే ఆక్షన్ పెట్టేవాళ్ళు. అవన్నీ కూడా 22Aలో పెట్టి చాలామంది రైతులు ఇబ్బంది పడి మా ఆఫీసు తిరుగుతూ ఉన్నారు. అవన్నీ వెంటనే 22A నుంచి తీసేయాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కొనుక్కుంది గవర్నమెంట్ ఆక్షన్లో కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఇలాంటి ఒక పాజిటివ్ డెసిషన్స్ చాలా కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. రైతులకు కేటాయించిన ఫ్లాట్లలో రోడ్లు, డ్రైనేజీలతో సహా ఇతర సదుపాయాలు రాబోయే 2 నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాలపైనే దృష్టి పెట్టామని అన్నారు. 2వ విడత ల్యాండ్ పుల్లింగ్ కు రైతులు సుముఖంగా ఉన్నారంటూ మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే ఉన్నతాధికారులతో కూడా మంత్రి నారాయణ పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన చెప్పండి, పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి? అమరావతి క్యాపిటల్ సిటీలో ట్రంక్ రోడ్స్ అయినా లేఅవుట్స్ రోడ్స్ అయినా చాలా వేగవంతంగా జరుగుతున్నాయండి. లేఅవుట్స్ రోడ్స్ అయితే మొత్తం 13 జోన్లు, 12 జోన్లకి యాక్చువల్గా ఒక జోన్ మాత్రం పెండింగ్ ఉంది. ఆ ఒక్క జోన్ కూడా త్వరలో పిలుస్తాం. వీటన్నిటిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్, కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ విధంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. వాళ్ళు నేను విజిట్ చేశాను. దాదాపు 1500 కిలోమీటర్స్ లెంత్ లేఅవుట్ రోడ్స్. రైతు సోదరులు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి ప్లాట్లు వేసి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం ఇవన్నీ కూడా 2.5 yearsలో పూర్తవుతాయి. సార్, అదేవిధంగా కనెక్టివిటీ రోడ్స్ని కూడా పరిశీలించారు. అవి ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయి? అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసం ఎదురుగా కూడా కనెక్టివిటీ రోడ్ రాబోతుంది. ఇవన్నీ ఎప్పటిలో పూర్తవబోతున్నాయి? అమరావతిలో వర్క్ స్టార్ట్ అయినాయి. అనేక బ్యాంకులు, ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి మన కనెక్టివిటీ రావాలని నేషనల్ హైవే కలిపేటట్టుగా యాక్చువల్గా 3 రోడ్లు యాక్చువల్గా టెండర్లు పిలిచామండి. అయితే అవి రావడానికి 2 years పడుతుంది. ఈ లోపల ఇబ్బంది లేకుండా సీడ్ యాక్సెస్ రోడ్ని మంగళగిరి రోడ్డుకి రేపు జనవరి ఎండింగ్ లోపల కలిపేటట్టుగా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ నేను విజిట్ చేశాను. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. సో జనవరి ఎండింగ్కి సీడ్ యాక్సెస్ రోడ్డు డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీదకి ఎక్కుతుంది. ఈ లోపల కూడా బండి రోడ్డు ఏదైతే ఉందో బండి రోడ్డు మొత్తం ఇప్పుడు వస్తున్న లెంత్ అంతా రాకుండా సీడ్ యాక్సెస్ రోడ్ని తీసుకొచ్చి మధ్యలో కలుపుతున్నాం. అందువల్ల ఇంకొక 10 రోజుల తర్వాత బండి రోడ్డు కూడా ఎంత లెంత్ వస్తున్నారు దాంట్లో హాఫ్ మాత్రమే జర్నీ చేయాల్సి వస్తుంది. జనవరి ఎండింగ్కి అది కూడా లేకుండా డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు. సార్, అమరావతి రైతుల్ని మొన్న వెళ్ళి కలిశారు. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మీరు ఆల్రెడీ వెళ్ళి వాళ్ళతో కలిసిన, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఎలా ఉంది సార్? వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? అంటే అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళలో మెజారిటీ హ్యాపీ అండి. కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మెయిన్గా ఏంటంటే జరీబ్ ల్యాండ్స్, రోడ్డు హిట్స్, గ్రామ కంటాలు. దానికి సంబంధించి యాక్చువల్గా వెరిఫై చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాం. అక్కడి నుంచి 1 month టైం కూడా ఇచ్చాం. అది అయిపోగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో కనెక్టివిటీ మొత్తం కూడా ఏర్పాటు చేస్తాం. ఈ జనవరి కల్లా కూడా ఏదైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్ అమరావతి నుంచి. గోదావరి జిల్లాలో ముంపు సమస్య పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈ డిసెంబర్కు లాకులు, గేట్లు మరమ్మతులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయాలని ఏజెన్సీని ఆదేశించారు. గోదావరి డెల్టా లేడర్ సర్వే కోసం 13.4 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా ఆయన తెలిపారు. గోదావరి డెల్టా ముంపు ఇరిగేషన్ సమస్యలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి నిమ్మల సమీక్షించారు. సమీక్షకు ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సిస్టమ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 150 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత నష్టం గోదావరి డెల్టాకు జగన్ హయాంలో జరిగిందని మంత్రి మండిపడ్డారు. జగన్ గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు అర్థవంతరంగా నిలిపివేసి డెల్టా ఆధునీకరణకు సైంధవుడిలాగా అడ్డుపడ్డాడని దుయ్యబట్టారు. జగన్ హయాంలో నిధులు ఉన్న కాలువలు, డ్రైన్లలో తట్ట మట్టి తీయలేదని, లాకులు, షట్టర్లకు కనీసం గీజు పెట్టడానికి ₹1 కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంసకర పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బయటపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరిగి వికాస పథకంలోకి ప్రవేశించిందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలను వెల్లడించారు. చంద్రబాబు నాయుడు వెల్లడించిన ఆర్థిక గణాంకాలే రాష్ట్ర పురోగతికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వర్ణాంధ్ర సాధ్యమని అన్నారు. 2019-24 మధ్య జగన్ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి 7 లక్షల కోట్లకు పైగా తీవ్ర నష్టం వాటిల్లని కుటుంబరావు ఆరోపించారు. ప్రతి ఏటా 1 నుంచి 1.5 కోట్ల పెరగాల్సిన జీఎస్టీపీ తగ్గిపోవడంతో రాష్ట్ర సొంత ఆదాయంలో 70,000 కోట్లకు పైగా కోత పడిందని అన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఖజానాకు అదనంగా 72,000 కోట్లు వచ్చి ఉండేవని ఆయన విశ్లేషించారు. ఫస్ట్ 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన విధ్వంసంతో రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్గా అన్నమాట. ఒక్క జీడిపి రూపేణా నష్టపోయింది. పూర్తిగా 5 సంవత్సరాలకి కలిపి చూస్తే కనుక 7 లక్షల కోట్ల పైచీలకు అన్నమాట. జీడిపి పెరగాల్సింది తగ్గింది. 7 లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు, ఒక్కో సంవత్సరంలో 1,00,000-1,50,000 అట్లా పెరగాల్సింది. నికరంగా 7.5 లక్షల దాకా జీడిపి కోల్పోవటం జరిగింది. దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా, స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు 70,000 కోట్ల పైగానమాట నష్టపోవటం చూసాం. అంటే ఆ 5 సంవత్సరాల్లో కరెక్ట్గా పాలించుంటే కనుక 72,000 కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది. అండ్ అనే హయ్యర్ బేస్ ప్లాట్ఫాము 2024 కొత్త ప్రభుత్వం వచ్చేపాటికి ఉండేది. కానీ అప్పుడు జరిగిన విధ్వంసం వలన ఎంత నష్టపోయాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే టైంలో ఇటు తెలంగాణతో కంపేర్ చేసుకున్నా, ఎందుకంటే అనొచ్చు 10 సంవత్సరాల పైన దాటిపోయింది కదా, ఇంకా తెలంగాణతోటి కంపారిజన్ ఎందుకని. అయినా సరే అందరం తెలుగువారు కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణతోటి మనం 2014-15 నుంచి 2018-19 మధ్యలో పెరిగిన తీరు 13.21% అనమాట జీడిపి గ్రోత్ రేట్. అదే టైం అప్పుడు తెలంగాణ కూడా పోటీగా దాదాపు 13.5% తోటి పెరిగింది. కానీ మనది 58% పాపులేషన్ పైన డిపెండ్ అయింది. ఎందుకంటే బైఫర్కేషన్ అయినప్పుడు అనమాట ఆ బేసిస్ వాడారు కాబట్టి ఫార్ములా, దానికి లెక్కేసుకుని చూస్తే కనుక మనం నేషనల్ యావరేజ్ కంటే ఎంత గణనీయంగా పెరిగామనేది కూడా అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగానే పెద్ద డిఫరెన్స్ అనమాట మనకి తెలంగాణకి అన్నమాట ఇటు పర్ క్యాపిటల్ ఇన్కంలో లేకుండింది. అయితే 2019-25 మధ్యలో 24 మధ్యలో జరిగిన విధ్వంసంతో అనమాట జీడిపి గ్రోత్ రేటు 9.1%కి పడిపోవటం, వేరస్ తెలంగాణ ఇంకా డబుల్ ఫిగర్స్లో 11% వరకు అనమాట దాదాపు గ్రో అవ్వటంతో గ్యాప్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది చూస్తే కనుక
కేవలం 2,66,000 దగ్గరలో ఉంది. అదే తెలంగాణది 3,87,000 దగ్గరలో ఉంది. ఎంత తేడా వచ్చేసింది పక్క రాష్ట్రాలకే. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. 2047-48కి మన జిఎస్డిపి 292 లక్షలు ఉండేది. అండ్ అదేవిధంగా 18 టైమ్స్ అన్నమాట జిఎస్డిపి పెరిగేది. అండ్ తలసరి ఆదాయం దాదాపు 49 లక్షలు అయిపోయేది. ఏది 13.5% చొప్పున పెరిగి ఉంటే, ఏదైతే కనుక 14, 15, 18, 19 మధ్యలో నమోదు చేసామో ఆ విధంగా పెరిగి ఉంటే, అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టుకున్న టార్గెట్ కూడా కనీసం 15% చొప్పున పెరగాలి ప్రతి సంవత్సరం అని. ఈ సంవత్సరానికి కూడా నిర్దేశించింది దాదాపు 17% చిల్లర. కాబట్టి 15% చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 25 టైమ్స్ అన్నమాట పెరగటం. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దాదాపు 66 లక్షలకు అన్నమాట జారటం కూడా ఖాయం. ఇది 2047-48కి అంచనాలు. అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని బాధితుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సచివాలయంలో నిన్న హోంమంత్రి వంగలపూడి అనితతో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి అనిత హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం డిమాండ్ చేసింది. 14,000 మంది బాధితుల స్థలాలు, పొలాలు కొనుగోలు చేయగా వాటిని అటాచ్మెంట్లు చేశారని, వాటిని కేసుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సచివాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు నేతృత్వంలో బాధితులు తమ సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ముప్పాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 8 రాష్ట్రాల బాధితుల నుంచి 7,386 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ సంస్థ కొల్లగొట్టిందని అన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని, కేసును నీరుగార్చేలాగా సిఐడి చీఫ్ వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ సాయం అందక ఏపీలో 600 మంది బాధితులు, 500 మంది ఏజెంట్లు ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 9.5 లక్షల మందికి 3,080 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఆస్తులు అటాచ్ చేయకుండా కొందరు అడ్డుపడుతున్నారని అన్నారు. సిట్ని ఏర్పాటు చేసి 6 నెలల బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితులకు సహాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హోంమంత్రి భరోసానిచ్చారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారి ఛాంబర్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై సమీక్షా సమావేశానికి వారు పిలిచారు. సిఐడి డిపార్ట్మెంట్తో ముందు మాట్లాడారు. తర్వాత మాతో మినిస్టర్ గారితో పాటు మేము కలవటం జరిగింది. ప్రధానంగా అగ్రిగోల్డ్ సమస్య అవ్వ కుటుంబం 7,386 కోట్లు 32 లక్షల మంది నుండి 8 రాష్ట్రాలకు చెందిన వాళ్ళని కొల్లగొట్టి రేపు వచ్చే జనవరి 4వ తారీఖుకి 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరంలో పోతుంది. మొదట టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నాయి. ఇప్పటికి 600 మంది పైచలకు మన రాష్ట్రంలో ఆత్మహత్యలకు, గుండెపోట్లకు, దిగులుతో చనిపోయిన వారు ఉండగా ఇతర 7 రాష్ట్రాల్లో మరో 500 మంది ఈ రకంగా మరణించారు. కానీ యాజమాన్యం పాలరాతి భవనాల్లో కులుకుతూ ఒక్కో కుటుంబ సభ్యులు 2 కోట్ల ఖరీదైన కార్లలో వాళ్ళు ఊరేగుతున్నారు. డిపాజిట్ చేసిన పేద మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగులు దిగులు పడి చచ్చిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొన్న 3వ తారీఖు విజయవాడలో ఆవేదన పాదయాత్ర దీక్షను సాగించిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈరోజు హోంమంత్రి గారితో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ మీటింగ్ జరిగింది. ఇందులో మేము కోరేది స్పష్టంగా బాధితులకి యుద్ధ ప్రాతిపదికన న్యాయం జరగాలి. అందుకు సిఐడి డిపార్ట్మెంట్ని, అవసరమైతే ప్రత్యేక సిట్టుని ఏర్పాటు చేసి 6 మాసాల లోపు బాధితులకి డబ్బు చెల్లించాలి. రెండో అంశం, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయడానికి
ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. అది ఫైనాన్స్ మినిస్టర్ గారి ఛాంబర్లో మూలుగుతూ ఉంది. వెంటనే స్పెషల్ కోర్టుని ఈ ఒక్క అంశం మీదే విజయవాడ కేంద్రం వేయమని కోరాం. దాన్ని కూడా వెంటనే చేస్తామని హోంమంత్రి గారు చెప్పారు. దాంతోపాటు దాదాపు 13-14 వేల మంది 2015 ఈ ఘటనకి ముందు స్థలాలు, పొలాలు, ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దీంతో సంబంధం లేదు. అవన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి. వాటన్నిటి అటాచ్మెంట్ నుంచి తప్పించి ఆ బాధితులకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఈరోజు హోంమంత్రి గారు 45 రోజుల్లోగా అలా కొనుక్కున్న 15 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా డాక్యుమెంటేషన్ తోటి సిఐడికి సబ్మిట్ చేయించమన్నారు. తర్వాత 4 రోజుల్లో వాటిని క్లియర్ చేసి యజమానులకు ఇస్తామని చెప్పి ఇవాళ హోంమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో అవినీతి కేంద్రంగా మార్చేసిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. తిరుమల పారకామణిలో జరిగిన డాలర్ల చోరీ వెనుక అసలు సూత్రధారులు వేరే ఉంటారని అన్నారు. పారకామణిలో డాలర్ల దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా సీఎంఓ జోక్యంతో రాజీ కుదిర్చారని సప్తగిరి అన్నారు. సుమారు 240 కోట్ల రూపాయల విలువైన సొమ్మును కాజేసిన ఈ కేసులో కేవలం 14 కోట్లను గిఫ్ట్ రూపంలో రాయించుకొని కేసును నీరుగార్చారని విమర్శించారు. మిగిలిన 100 కోట్ల రూపాయలను వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి పంచుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ గిఫ్ట్ డీడ్ పై కేవలం చైర్మన్ ఒక్కరి సంతకం చేయడంపై హైకోర్టు కూడా అప్పట్లో ప్రశ్నించిందని గుర్తు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, శ్రితజన పోషకుడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏండ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు. ఆదాయ కేంద్రంగా, ఆదాయ వనరుగా మార్చేసి ఒక 2 రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అంతకుముందు కూడా 2-3 ప్రెస్ మీట్లో మాట్లాడి కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. ఆయన సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత నీచంగా ఉచ్చ నీచాలు మరిచిపోయి దిగజారి పవిత్ర క్షేత్రం పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారని ఎవరు కూడా ఊహించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. ఆయన అంటున్నాడు ఒక 3 రోజుల క్రితం, ఒక వారం రోజుల క్రితమో అదేదో కొండ అంటాడు, అదేదో లడ్డు అంటాడంట. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, అది అదేదో కొండ కాదు, అది అదేదో గుడి కాదు, అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు వెలసిన కొండ. కట్టెదురా వైకుంఠం కానాచి అయిన కొండ, తెట్టలాయ మహిమలే తిరుమల కొండ. అటువంటి కొండపైన అదేదో కొండని నోరు పారేసుకొని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశావు. ఏదో చిన్న చోరీ జరిగింది అంటాడు. సిగ్గుందా అని అడుగుతున్నా నేను జగన్మోహన్ రెడ్డిని, ఆయనకు భజన చేసేటువంటి వాళ్ళని. కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. వాస్తవానికి చెప్పాలంటే నువ్వు దోచుకున్న 1,00,000 కోట్ల చోరీ ముందర రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేసింది చిన్న చోరీనే. కానీ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి చోరీ అది. చిన్న చోరీ అని చెప్పేసి నువ్వు ముగించడమేంది నేను అడుగుతున్నా. పైగా అసలు విషయం అంతా ఏంటంటే రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీ చేస్తూ డాలర్లు దొంగతనం చేస్తూ పడిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం గురించి, జరిగినటువంటి తంతు గురించి మాట్లాడాలి. రవికుమార్ ఉండి డాలర్లు దొంగతనం చేస్తూ దొరికిన తర్వాత అతన్ని చట్టపరంగా శిక్షించకుండా రాజీ చేసిన విధానం, ఎందుకు రాజీ చేయవలసి వచ్చింది, రాజీ చేసిన పెద్ద మనుషులు ఎవరు, రాజీ చేయించమని ఒత్తిడి చేసిన పెద్ద మనుషులు ఎవరు? సాక్షాత్తు నీ యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జోక్యం చేసుకుని రాజీ చేయించింది. కేవలం 14 కోట్ల రూపాయలు టీటీడీకి గిఫ్ట్ రాయిచ్చాడా? ఎవరు సొమ్ము ఎవరికి రాయిచ్చేదయ్యా? దాని పేరు గిఫ్ట్ అంటారా? స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మళ్ళీ స్వామివారికే ఇస్తే అది గిఫ్ట్ అవుతుందా? గిఫ్ట్ అంటే ఏం తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఏదైనా ఒక వ్యక్తి తన కష్టార్జితం చేసి కష్టంతో సంపాదించినటువంటి సొత్తును కానీ సొమ్మును కానీ తనకి ఇష్టమైన వాళ్ళకి రాసి ప్రేమపూర్వకంగా ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. ఎప్పుడైనా ఒక గిఫ్ట్ డీడ్ చదివి చూడు. స్వామివారి దగ్గర 240 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి ఒక 14 కోట్ల రూపాయల స్వామివారికి గిఫ్ట్ అనే రూపంతో ఇచ్చేసి
మిగతా 100 కోట్లు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, మీరు పంచుకొని దీని పేరు గిఫ్ట్ అని చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు వెర్రి వెంగలప్ప లేదు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఎవరు సిద్ధంగా లేరు. భూమన కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఎవరు సిద్ధంగా లేదు. వైవి సుబ్బారెడ్డి గుర్తుపెట్టుకో. మీరు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అన్నారు. మా పైన బురద జల్లడానికి ప్రయత్నించారు. ఈరోజు మీరు పీకల్లోతు బురదల్లో మీరు ఇరుక్కుపోయినారు. మీరు పీకల్లోతు బురదలో ఇరుక్కపోయి ఆ బురదను మాకు అంటించడానికి అప్పుడు అవినీతి జరిగింది, ఇప్పుడు అవినీతి జరిగిందనేసి ఆ బురదను మాకు అంటించడానికి ట్రై చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పూర్వోదయ పథకంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తీర్ణం, గ్రామ పంటల విస్తీర్ణం, గ్రామ రహదారుల వసతుల కల్పనకు నిధులు వినియోగించాలని ఆదేశం. విదేశాలలో బిజీగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. ఏపీని క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నోవేషన్ లో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.